అందరూ మోకరించి తలను ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. మా తండ్రి వినదేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ విధంగా మేము కూడుకొని మీ యొక్క విలువైనటువంటి విషయాలను నేర్చుకోవడానికి తండ్రి సిద్ధపడి ఉండగా, నా స్వబుద్ధిని ఆధారము చేసుకొనకనైనా మీ యొక్క జ్ఞానముతో మీ పిల్లలకు కొన్ని అమూల్యమైనటువంటి విషయాలను నేర్పించడానికి మీ సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాము. వింటున్నటువంటి మీ పిల్లల తండ్రి విడిచిపెట్టుకునే వారి గుంపులో ఉండకుండా ఆ యొక్క విషయాల పట్ల తండ్రి వారు శ్రద్ధ నిలిపి వాటి పట్ల వారు నడుచుకోవడానికి మీ సహాయాన్ని దయచేస్తారని త్వరలో మా ఆఖరికి రానైనా మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మనలన్నీ కూడా అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అదేవిధముగా గత కొన్ని వారకాల సమయం నుంచి ఒక విలువైనటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఏంటది? ఎవరికైనా గుర్తుందా? ఆత్మఫలాన్ని గురించి ఎన్నో వారాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికను ఒకసారి చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూస్తే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎందుకని ఈ ఆత్మఫలాలు మనం కలిగి ఉండాలయ్యా అని అంటే, ఒకటి, సంఘములోనికి చేర్చబడిన మన అందరి దగ్గర నుంచి కూడా దేవుడు ముఖ్యంగా కోరుకునేటటువంటి ఫలాలు ఇవి. కాబట్టి వీటన్నిటినీ కలిగి ఉండటం వల్ల మనకేంటి ప్రయోజనము అంటే, మన ఆత్మ అనేది నశించిపోకుండా ఉంటుంది. రెండవది, అపవాదికి మనము అప్పగింపబడకుండా మన ఆత్మను మనం కాపాడుకున్న వారం అవుతాం. కాబట్టి ఈ ఆత్మఫలాలు అనేవి ఒక ఆత్మకు ఎంత ఇంపార్టెంట్ అయ్యా అనంటే, తమ ఆత్మను నరకంలో కాలిపోకుండా ఆపగలవి ఇవి. తమ ఆత్మను నశింపజేసుకోకుండా కాపాడగలిగేటటువంటి శక్తి ఈ యొక్క ఆత్మఫలాలకు ఉందని చెప్పేసి సంఘములోనికి చేర్చబడిన మనం అందరము కూడా ఆత్మను ధరించుకున్నటువంటి మన అందరి దగ్గర నుంచి కూడా దేవుడు కొన్ని ఆత్మఫలాలను ఆశిస్తున్నాడు. వాటిలో మొట్టమొదటిదే ప్రేమ అని చెబుతున్నాడు. ఈ ప్రేమను గురించి గడిచినటువంటి వారంలో మనం అంటే తరిగిపోయినటువంటి ఆదివార కాలాల్లో నేర్చుకున్నాం. ఎంత ఇంపార్టెంటో, ఈ ప్రేమ వల్ల కలిగేటటువంటి మనకు లాభాలు ఏంటో ఎన్నో చూసాం కదా. మరి ఈ ప్రేమను కలిగి ఉండడం మనం ప్రయత్నిస్తున్నామా అంటే అది మీకే వదిలేస్తున్నా. అంటే ఇప్పుడు మీరు ప్రేమ కలిగి ఉండాలంటే నా వల్ల కాదు కదా. ఇప్పుడు మీరు ప్రేమ కలిగి ఉండాలంటే అది ఎవరి వల్ల సాధ్యము అంటే, మీరు ప్రేమ కలిగి ఉండాలంటే అది మీ వల్ల మాత్రమే సాధ్యం. నేను చెప్పినంత మాత్రాన మీరు ప్రేమ కలిగి ఉంటారా? ఉండరు. ఎందుకనంటే అది మనం కలిగి ఉండాలి అని అంటే అది మనలో నుంచి రావాలి. ఎదుటివారు చెప్తేనో వారి హెచ్చరిస్తేనో అది మనలో, అది మనం చేయలేం. అది మనకి ఇష్టమైతే మనం చేయగలిగితే మాత్రమే అది మనం చేయగలం. కాబట్టి ఈ ప్రేమ వల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటో ఎన్నో చూసాం. ఆ తర్వాత సంతోషమని, సమాధానమని, దీర్ఘశాంతమని, ఇలా ఎన్నో విషయాలను మనం పరిశీలన చేస్తూ వచ్చాం కదా. వీటి వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఇవి కలిగి ఉండడం వలన మన ఆత్మ ఎంత అభివృద్ధి పొందుతుందో సంఘములో అనేది చాలా విషయాలతో మనం ఎన్నో వారకాల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ వారము ఇంకా విలువైనటువంటి ఆత్మఫలం ఉంది. అది ఏంటంటే ఏంటది? దయాళత్వము. ఈ దయాళత్వము అనేది ఒక మనిషికి సంబంధించినటువంటి, ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఒక విలువైనటువంటి దాన్ని ఎలా చెప్పాలి అంటే ఒక పదము. ఒక మనిషిని గూర్చి మంచిగా మాట్లాడాలన్నా చెడుగా మాట్లాడాలన్నా ఈ దయ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక మనిషి ఆపదలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు బైక్ జర్నీ చేస్తూ వెళ్తున్నాం. ఒక మనిషి సడన్గా మన కళ్ళ ముందు కళ్ళు తిరుగో లేకపోతే ఎలాగో కింద పడిపోయాడు.
అలా చూస్తూ వెళ్ళిపోయాం అనుకోండి, మనలో దయ ఉన్నట్టేనా? కనికరం ఉన్నట్టేనా? అసలు ఈ దయకు వచ్చేటటువంటి అర్థాలు ఏంటి చెప్పండి, మీకు తెలిసిన కొన్ని పదాలు. ఈ దయకు వచ్చినటువంటి కొన్ని పదాలు చెప్పండి. దయాళత్వానికి జాలి, ఇంకా దయ, కరుణ, రెండవది సానుభూతి. ఇలా ఈ దయకు సంబంధించినటువంటి పదాలు ఎన్నో ఉన్నాయి ఇందులో కూడి. వీటన్నిటినీ చెప్పడానికి ఒక పదంగా వాడేదాన్నే దయ అని మనం మాట్లాడుతాం కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అతన్ని పరామర్శించి ఆసుపత్రికి తీసుకెళ్ళి అతన్ని మనం జాగ్రత్తగా చూసామనుకోండి, మనలో ఏం కలిగి ఉన్నట్టు? అది దయ కలిగి ఉన్నట్టు. అదే అక్కడ యాక్సిడెంట్ అయి పడి ఉన్నటువంటి వ్యక్తిని పట్టించుకోకుండా అలా చూస్తూ వెళ్ళిపోయామనుకోండి, మనలో దయ ఉన్నట్టేనా? ఉన్నట్టేనా? లేనట్టేనండి. ఇప్పుడు సాటి మనిషి పట్ల మనం దయ కలిగి లేనప్పుడు, సాటి మనిషి పట్ల మనం సానుభూతి కలిగి లేనప్పుడు, సాటి మనిషి పట్ల మనం కనికరం కలిగి లేనప్పుడు మనకి ఎందుకండి ఈ జీవితం? అవసరమా? అవసరం అంటారా? ముఖ్యంగా సంఘంలోనికి చేర్చబడిన వారికి, దేవుని యొక్క ఆత్మను ధరించుకున్న వారికి ఈ దయ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెబుతున్నాడు. ఎందుకని అంటే, సంఘములో ఉన్న మనం అందరము కూడా ఒక కుటుంబం కదా. ఆత్మీయులు ఎలా రక్త సంబంధికులు ఎలా అయితే ఒక కుటుంబ వ్యవస్థగా ఈ లోకంలో, ఈ సమాజంలో ఒక పాత్రను పోషిస్తున్నారో, సంఘంలో చేర్చబడిన మనం అందరము కూడా ఒక కుటుంబంగా పిలువబడుతున్నాం దేవుని దృష్టిలో. ఇప్పుడు ఈ కుటుంబంగా పిలువబడే మనం అందరిలో కూడా ఏమేమి ఉండాలని చెప్పాడు అంటే, ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఇలాగనే ఈ దయ అనేటటువంటి ఈ యొక్క స్వభావం కూడా ఉండాలని చెబుతున్నాడు. ఎందుకనంటే, సంఘములో ఒక కుటుంబంగా పిలువబడే మన అందరిలో కూడా ఈ దయ ఉందనుకోండి, సంఘంలో రేపు ఎవరికన్నా అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఒకవేళ వారు చేసుకొని తినే పరిస్థితి వారికి లేకపోయినా, సంఘములో మన అందరికీ కూడా ఈ దయ అనేటటువంటి ఫలం ఉందనుకోండి, సాటి మనిషిని మనం ఏం చేయగలం? ఆదరించగలం. సాటి మనిషికి మనం సహాయం చేయగలం. అదే మనలో దయ లేదనుకోండి, వాడు ఎలా పోతే నాకేంటి అనే ఆలోచన మనిషి హృదయంలో పుడుతుంది. కాబట్టి అటువంటి ఆలోచన సంఘములోనికి వచ్చిన మనం అందరికీ లేకుండా ఉండాలి అని అంటే, ఈ దయ అనేటటువంటి ఫలము ఖచ్చితంగా మనలో ఉండాలి. అలా ఉంటే సాటి మనిషిని మనం ఏం చేయగలం? ఆదరించగలం. సాటి మనిషికి మనం సహాయం చేయగలం. కాబట్టి సంఘములోనికి చేర్చబడిన మనకు అందరికీ కూడా ఈ దయ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆత్మఫలంగా ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లోనే మొట్టమొదటిగా ఈ సమాధానమునకు కర్త ఎవరు చూద్దాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. అక్కడ కనికరము అన్న దగ్గర దయని పెట్టి చదవండి, ఇంకా మనకు బాగా అర్థమవుద్ది. నీ దేవుడైన యెహోవా దయగల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ఏం మాట్లాడుతున్నాడు? నీ దేవుడైన యెహోవా దయగలిగినవాడు, రెండవది కనికరము కలిగినవాడు గనుక నువ్వు శ్రమలో ఉన్నా, ఆపదలో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా ఆయన ఏం చేస్తాడు? మనలాగా చూసి వెళ్ళిపోడు. ఏం చేస్తాడు మరి? దయ చూపిస్తాడు. అంటే నీ పట్ల జాలి కలిగి నీకు ఎంత ఆరోగ్యం అవసరమో, నీకు ఎంత ప్రోటీన్ అవసరమో, నీ దేహము అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా నిలబడగలవో ఆ శక్తిని దేవుడు నీకు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఇప్పుడు సంఘములోకి వచ్చిన మనందరికీ ఈ ఫలం ఉండాలని చెప్పాడు కదా దేవుడు. ఇప్పుడు కర్తగా ఉన్నటువంటి దేవుడు, ఇప్పుడు ఆయన మనకెవరు అంటే తండ్రికి పిల్లలుగా పిలువబడుతున్న మన అందరికీ కూడా ఈ యొక్క ఫలం ఉండాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడు మన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుడు చేయి వేయమని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మనకు కూడా అటువంటి స్వభావం కలిగి ఉండాలా వద్దా? మరి సంఘములో ఎవరైనా బలహీనతతో ఉన్నప్పుడు మనం పరామర్శిస్తున్నామా?
ఇప్పుడు తండ్రికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు పిల్లలు కూడా కలిగి ఉండాలి కదా. ఈ లోకంలో శరీర సంబంధంగా తండ్రి కొడుకులు ఉన్నటువంటి ఆ యొక్క బంధములోనే తండ్రికి ఉండాల్సినటువంటి లక్షణాలు కొడుకున్నప్పుడు ఈ యొక్క ఆత్మీయ బంధములో తండ్రికి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు మనలో ఉండాలి కదా. మరి కనపడకపోతే దేవుడు మనల్ని ఇష్టపడతాడా? ఇష్టపడ్డండి. కాబట్టి తండ్రి ఈ యొక్క దయకు కర్తగా పిలువబడుతున్నప్పుడు తన పిల్లలైనటువంటి మనమందరము కూడా ఏం కలిగి ఉండాలి? ఆ లక్షణము కలిగి ఉండాలి. ఆ లక్షణము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఏ పరిస్థితుల్లోనైనా నీ చేయి నేను విడువను. ఎందుకంటే నీ మీద నేను దయ కలిగి ఉన్నా, నీ మీద నేను కనికరము కలిగి ఉన్నాను. కాబట్టి ఈ యొక్క లక్షణము కలిగి ఉన్నటువంటి నేను ఎప్పటికీ కూడా నీ చేయి విడిచిపెట్టను. కాబట్టి నా పిల్లలైనటువంటి మీరందరూ కూడా ఏం చేయాలి? ఈ లక్షణాన్ని కలిగి ఉండమని కర్తగా ఉన్నటువంటి దేవుడు మనకు చెబుతున్నాడు. చూడండి, దయ కలిగినటువంటి నేను ఎప్పటికీ కూడా మీ చేయి విడిచిపెట్టను అని మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఈ దయను గూర్చి చూడాలి అని అంటే ఒక ఆమెను మనం పరిచయం చేసుకోవాలి. ఈ సందర్భంలో ఎవరు ఆమె అంటే, ఈమె యూరప్కు చెందినటువంటి ఒక స్త్రీ. యూరప్లో యుగోస్లావియా అనే యొక్క దేశంలో పుట్టినటువంటి ఆమె మన ఇండియాకు వచ్చి కోల్కతా అనే గ్రామానికి వచ్చి ఎంతోమంది మతి స్థిమితం లేనటువంటి వారిని, రెండవది హ్యాండీక్రాఫ్ట్ పీపుల్స్ని, ఇలా ఎంతోమందిని చారదీసి, కుష్టి రోగుల్ని ఇలా ఎంతోమందిని చేరదీసి వాళ్లకు సేవ చేసింది కదా. ఈమెకి ఎవరు చెప్పారు ఈ విషయాలన్నీ? ఇలా పలానా దేశంలో పుట్టినటువంటి ఆమె ఇలా ఇండియాకి వెళ్ళి అక్కడ చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, చాలామంది వికలాంగులు ఉన్నారు, చాలామంది మతి స్థిమితం లేనటువంటి వారు ఉన్నారు. అక్కడికి వెళ్ళి నీవు వారందరినీ చేరదీసి వారికి నువ్వు సహాయం చేయమని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావా? నేను చెప్పాను. పోనీ ఎవరైనా ఫోన్ చేసి ఆమెకు చెప్పారా? ఇలా నువ్వు కోల్కతా ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి అక్కడ మురికివాడలో ఉన్నటువంటి వారందరినీ కూడా చేరదీసి వారందరికీ కూడా నువ్వు ఒక ఆదరణ ఇవ్వాలమ్మని ఎవరైనా చెప్పారా ఆమెకు? ఎందుకని మరి అంతగా ఆమె మోటివేట్ అయింది? ఎందుకని ఆమెకి వీళ్ళందరికీ కూడా నేను సహాయం చేయాలి, వీరందరికీ కూడా నేను సేవ చేయాలి అనే యొక్క ఆలోచన ఎలా వచ్చిందంటారు? అంటే ఒకటి నేను అనుకునేది ఏంటయ్యానంటే, క్రీస్తు చెప్పినటువంటి బోధ ఆమెను కదిలించుండొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అవునా? యేసుక్రీస్తు ప్రభువారు ఎంత దయ చూపించారంటే మానవుల పట్ల, కుష్ఠరోగులతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయన చేతులేసి వారిని స్వస్థపరిచినట్లుగా మనం ఎన్నోసార్లు చూసాం కదా. కాళ్ళు చేతులు లేని వారిని ఎంతోమందిని బాగు చేసినట్లుగా చూసాం మనం. ఎవరు వెళ్ళని వారి దగ్గరికి వెళ్ళి, అంత రోగంతో బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి వారి దేహము మీద చెయ్యి వేసి వారిని స్వస్థపరిచినట్లుగా కూడా మనం చూసాం. ఇవన్నీ ఆమె ఎవరు చెప్తేనో వినో, లేకపోతే చదివో, గ్రంథాలు చదివో, లేకపోతే పుస్తకాలు చదివో నాకు తెలిసైతే ఆమె హృదయాన్ని ప్రేరేపించుండొచ్చు. ఆమె ఆ యొక్క మాటల పట్ల ప్రభావితం చెందుండొచ్చు. అలా చెందబట్టి ఎక్కడైతే ఎక్కువగా కుష్ఠరోగంతో ఇలా బాధపడుతున్నారో వారి దగ్గరికి వచ్చి వారికి సేవ చేయాలి అనే ఆలోచన కూడా ఆమె కలిగి ఉండొచ్చు. మీకు విషయం చెప్పమంటారా? ఇలా సేవ చేయడంలో పడి ఆమె పెళ్ళి కూడా చేసుకోలేదండి. అవునా? ఈ లోకంలో పెళ్లి చేసుకోవాలని ఏ స్త్రీ కూడా చెప్పండి. కానీ ఆమె తీసుకున్నటువంటి ఆ యొక్క గొప్ప నిర్ణయం వల్ల, ఆమె చూపించేటటువంటి ఆ యొక్క దయ వల్ల, ఆమె చూపించేటటువంటి ఆ యొక్క కనికరం వలన ఆమెను గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అవునా కదా? కుష్టి రోగులను అంటండి, వారు చేసినటువంటి వాంతింగ్ ఉంటుంది కదా, వాంతి చేసుకుంటారు కదా, ఆ వాంతి చేసుకున్నటువంటి ఆ యొక్క వేస్ట్ని ఆమె ఏం చేసేది చెప్పనా? చేతులతో పట్టేదంటండి. మనం చేస్తాం అలాగా. మన కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, వృద్ధాప్యంలో ఉన్న వారిని మనం పోషిస్తున్నాం అనుకోండి, ఆమె చేసినటువంటి వాంతిని మనం చేతితో పట్టుకుంటామా? పట్టుకోండి. ఏం చేస్తాం చెప్పనా? ఆమె అలా చిరాకు చేసినప్పుడు మనం కొడుతూ ఉంటాం వాళ్ళని. కానీ ఆమె ఏం చేసిందంటే, వారు చేసినటువంటి ఆ యొక్క
వామిటింగ్ అయినప్పటికీ కూడా ఆమె చేతులతో పట్టి బయట పారబోసేదంట. ఇక్కడే చూడొచ్చు ఆమెకున్నటువంటి దయ ఎంతో, ఆమెకున్నటువంటి కరుణ ఎంతో, వారి పట్ల ఉన్నటువంటి ఆ జాలి ఎంతో ఆమె పట్ల మనం ఎంతో గ్రహించాలి. ఆమె ఎందువల్ల అంత ప్రభావితమైంది అని అంటే క్రీస్తు చేసినటువంటి ఆ బోధ, క్రీస్తు చెప్పినటువంటి ఆ మాటలు. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఎదుటి వారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఆ మాటలను బట్టే ఆమె ఏం చేసింది? ఎదుటి వారికి సహాయం చేసింది. మరి అట్లాంటి స్వభావాన్ని అంతటి మహానుభావురాలు కలిగి ఉందంటే మరి ఈ ప్రాంతాల్లో బ్రతికేటటువంటి మన దగ్గర లేకపోతే ఎలా చెప్పండి? దేవుడు మనల్ని అసలు మన వైపు చూస్తాడా మన వైపు? చూడండి. ఒకవేళ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా మనం కలిగి బ్రతికామనుకోండి, చెప్పాడు కదా ద్వితీయోపదేశ కాండంలో, నీ చేయి ఎప్పుడు కూడా నేను విడువను. ఆస్తి మొత్తం పోయినా యోబు గారి విషయంలో చూసాం కదా, చేయి విడిచేసాడు, ఆయన విడవలేదండి. ఎన్ని పోయినప్పటికీ కూడా మరలా ఏం చేశాడు? మరలా ఇచ్చాడు. ఇంకా చూద్దాం బైబిల్ గ్రంథంలోంచి ఈ దయను గూర్చి కొన్ని విషయాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన, దావీదు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. ఏం మాట్లాడుతున్నాడు? ప్రభు అంట దయాళుడు అంటండి. ఆయన దయాళుడే కదా? నిజంగా దయాళుడేని అంటారా? ఆయన నిజంగా దయాళుడు అంటారా? నిజంగా దయాళుడేనండి. ఎందుకని ఆయన్ని దయాళుడని ఇంతగా దావీదు గారు మాట్లాడుతున్నారని అంటే ఆ దయను గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ప్రపంచంలో సుమారుగా ఎంతమంది ఉన్నారు అంటే 800 కోట్ల మందిగా సుమారుగా ఉన్నారు. ఇంకా పైన చిల్లరే ఉంటారు. సుమారుగా 800 కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచంలో ఎంతమంది తప్పులు చేస్తూ ఉన్నారు? ఎంతమంది చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు కదా. సంఘములో చేర్చబడిన వారితో సహా, లోకంలో ఉన్నవారండి, సంఘములో ఉన్నవారండి, ఇలా తేడా లేకుండా అందరూ పాపాలు చేస్తున్నారు కదా. చేస్తున్నారు లేదు? వీరందరి పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు? దయ చూపిస్తున్నాడా లేదా? చూపించకపోతే మన ఈ పరిస్థితులు ఇలా కూర్చొని ఉంటామా? మనం చేసేటటువంటి తప్పులకి దేవుడు ఎప్పుడో మనల్ని తీసుకెళ్ళిపోవాలి. కానీ ఇంకా ఎందుకు క్షమిస్తున్నాడు? ఇంకా మన పట్ల దేవుడు దయ ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే ఒకటి మాట్లాడుతున్నాడు కదా, ఆయన క్షమించేటటువంటి మనసు గలవాడంట. కనబడుతుంది కదా ఆయన దయంతో. మనం చేసేటటువంటి ఆ పాపాలను చూసి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మన పట్ల దయ చూపిస్తున్నాడు. అదే మన పట్ల దయ చూపించలేదు అనుకోండి, ఈ 800 కోట్ల మంది సుమారుగా ఉన్నటువంటి ఈ ప్రజలందరిలో ఎంతమంది మిగిలి ఉంటారు భూమి మీద? ఎంతమంది మిగిలి ఉంటారు? నువ్వు నేను కూడా అందులో మిగలకుండా ఉండకపోవచ్చు. అవును కదా? మనల్ని మనం పరీక్షించుకోవాలండి. దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? నేను దయాళుడు గనుక, అంటే దావీదు గారు మాట్లాడుతున్నాడు, దేవుడు దయాళుడు గనుక ఆయన ఏం చేస్తున్నాడంట? క్షమించడానికి సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు గలవాడు ఆయన. ఈ క్షణంలో నేను ఇన్ని తప్పులు చేసి నన్ను క్షమించాయి అన్నగాని ఆయన ఏం చేస్తాడు? సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే మనల్ని క్షమించడానికి. మనం చేసినటువంటి తప్పులన్నిటిని కూడా ఆయన క్షమించడానికి ఏం కలిగి ఉన్నాడంట? సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఎందుకనంటే నా పిల్లలు ఏ క్షణంలో మారుతారో. ఒకవేళ నువ్వు అర్ధరాత్రి 12ంటికి నువ్వు మారు మనసు పొంది దేవునికి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆలకిస్తాడు, వింటాడు నీ మనవని. ఎందుకనంటే ఆయన నీ చేయి విడిచేసేవాడు కాదు. మనుషులు చెప్పినట్లుగా ఈరోజు నీతో నేను ఉంటానని చెబుతారు, రేపొద్దున డబ్బు ఉంటే నీ దగ్గర ఉంటారు, డబ్బు లేకపోతే వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా కదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఏం చేస్తాడో చెప్పనా? ఆయన దయ చేత నిన్ను కాచి ఉంటాడు ఖచ్చితంగా. ఆయన దయ మన మీద ఉండాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే మనం ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన దయ మనం ఎప్పటికీ కూడా కాచి ఉంటుందని చెబుతున్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి వాడని చెబుతున్నాడు? దయ చూపించే విషయంలో సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తి. అంటే శక్తిగా మనం ఆయన్ని పిలుచుకోవాలి, వ్యక్తిగా మనం ఆయన చూడకూడదు.
ఇంకా చూద్దాం బైబిల్ గ్రంథంలోంచి కొన్ని సందర్భాలు. కీర్తనల గ్రంథం 103, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనం చూడండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇంకా చూడండి కీర్తనల గ్రంథం 106. సందర్భాలండి ఇవే, రాసుకునేవారు ఉంటే రాసుకోండి. ఇంకా మెయిన్ పాయింట్లు 4 ఉన్నాయి, చూసుకొని ముగించుకుందాం. 106 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎన్ని విషయాలు చెబుతున్నాడు చూడండి. ఎవరు? భక్తుడైనటువంటి దావీదు గారు. ఎన్ని సందర్భాల్లో చెబుతున్నాడు అని అంటే, ఆయన చేసినటువంటి ఆ యొక్క తప్పు విషయంలో ఆయన పట్ల దేవుడు చూపించినటువంటి ఆ యొక్క దయను గూర్చి, ఆ యొక్క కృపను గూర్చి దావీదు గారు ఇప్పుడు దేవుని గురించి పొగుడుతున్నారు. అవును కదా? దేవుడు దయాళుడు కాకపోతే, దేవుడు కనికర సంపన్నుడు కాకపోతే దావీదు గారు చేసినటువంటి తప్పును క్షమించేవాడు కాదండి. ఆయన దయాళుడు కనుకనే, ఆయన కనికర సంపన్నుడు కనుకనే, ఆయన మన మీద జాలు చూపిస్తున్నాడు కనుకనే మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు. చెప్పాడు కదా, ఆయన మనం అడిగినప్పుడు ఖచ్చితంగా సిద్ధపాటు కలిగినటువంటి ఆయన. మనం అడిగినటువంటి ఆ యొక్క మాట ఏదైతే ఉందో దాని పట్ల ఖచ్చితంగా మనకేం చేస్తాడు? సమాధానాన్ని ఇస్తాడు. ఇంకా విషయం చూడండి, 107వ కీర్తన 107 మొదటి విషయం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిదినము కూడా మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు గనుక. ఎవరి పట్ల చూపిస్తున్నాడు దయాదాక్షిణ్యం అంటే? మన పట్ల చూపిస్తున్నాడు. మరి మనము దయగలిగి ఉన్నామండి? మనం సాటి మనిషి పట్లే మనం దయ చూపించలేనప్పుడు దేవుడు మనల్ని ఎలా పరలోకానికి తీసుకెళ్తాడు చెప్పండి? తీసుకెళ్తాడా పరలోకం? అంత ఈజీగా ఇచ్చాడండి పరలోకం. మరి ఏం చేయాలి అంటే, తండ్రి ఎలా అయితే ఉన్నాడో తన కుమారుడు కూడా అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే తండ్రి ఎక్కడైతే ఉంటున్నాడో మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. అలా మనం ఉండలేదనుకోండి, మరి ఎక్కడికి నెట్టేస్తాడు మనల్ని దేవుడు అంటే? పాతాళానికి నెట్టేస్తాడు. చూద్దాం విలువైనటువంటి విషయాలు ఒక 4 చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇక్కడ చెబుతున్నాడు చూడండి అసలైన మాట. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకోండి. మళ్ళీ ఎలా క్షమించాడంట దేవుడు? మనం చేసినటువంటి పాపాలకి ఎలా క్షమించాడంటే, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన మూలంగా మనల్ని క్షమించాడంట. అంటే మనం ఎన్ని పాపాలు చేసి ఈ లోకంలో బ్రతుకుతున్నామో చూడండి. తన ప్రియ కుమారుడే ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి ఈ లోకంలో ఆయన ద్వారా మనల్ని క్షమించాడంటే ఆయన ఎంత కరుణ సంపన్నుడండి. ఆయన ఎంత దయగలిగిన వాడైతే తన కుమారుని ద్వారా మనల్ని క్షమిస్తాడు. అవునా? అంతగా క్షమించినటువంటి నేను మీ పట్ల దయగలిగి ఉన్నప్పుడు మీరు కూడా ఎలా ఉండాలని చెబుతున్నాడనంటే, ఒకరిని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి. ఒకరినొకరు క్షమించుకునేటటువంటి ఆ యొక్క స్వభావం కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరికి జాలి అనేది ఉండాలి. అవునా? సంఘములో ఒకరి పట్ల ఒకరికి ఏముండాలి? జాలి కలిగి ఉండాలని చెబుతున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ. మరలా చదవండి ఆ విషయాన్ని ఒకసారి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించినటువంటి ప్రకారము మీరును కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. క్షమిస్తున్నామా మనం? ఏమండి? ఒకరి ఎడల ఒకరము క్షమించుకునేటటువంటి స్వభావం ఉందా మనలో? లేదండి. అటువంటి స్వభావం మనలో లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడు. నువ్వు ఎంత పాటలు పాడినా, ఎంత భక్తి కలిగి నువ్వు సంఘములో ప్రార్థన చేసినా, మనలో ఎదుటి వారిని క్షమించేటటువంటి యొక్క స్వభావం మనలో లేకపోతే దేవుడు మనల్ని క్షమించడు. కాబట్టి ఎదుటి వారిని మనం క్షమించాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఆయన వాక్యాన్ని వినాలి.
ఆయన వాక్యాన్ని విన్నప్పుడు, ఆయన మాటలను మనం విన్నప్పుడు ఎదుటి వారి పట్ల మనం ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఏమని మాట్లాడుతున్నాడు? ఎదుటి వారి పట్ల మనం ఒకరి నెడల ఒకడు క్షమించుకునేటటువంటి స్వభావం ఉండాలి. ఎదుటివారు నిన్ను ఏమన్నా ఒక మాట అన్నారా, పోనీ నా సహోదరుడేగా నీకు క్షమించేటటువంటి ఆ యొక్క మనసు మనలో ఉండాలి. అలా కాకుండా నన్ను మాట అన్నాడు కదా, మనం టైం చూసి వాడిని ఏం చేయాలి? దెబ్బ కొట్టాలి. టైం చూసి వాడు పరువు అంతా తీసేయాలి. ఎప్పుడు ఎదుటివారిని నాశనం చేసేటటువంటి స్వభావాలు మనలో ఉన్నాయనుకోండి, మన జీవితాలు బాగుపడవు. కాబట్టి ఎప్పుడైతే మనలో ఈ క్షమించే స్వభావం, ఎప్పుడైతే మనలో ఈ దయ, ఎప్పుడైతే ఈ జాలి ఇవన్నీ మనలో వస్తాయో మనము ప్రతిదినము కూడా దేవునిలో ఎదుగుతూనే ఉంటాం. కాబట్టి దయ కలిగి మనం నడుచుకోవాలి. సంఘములో చేర్చబడినటువంటి వారి పట్ల కూడా మనం దయ కలిగి ఉండాలండి. ఈ విషయాన్ని కూడా చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక, త్వరగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, ఎవరు అంటే సంఘములోనికి చేర్చబడిన మనం అందరం కూడా. ఎలా చేర్చబడ్డామనంటే బాప్టిస్మము ద్వారా మనం అందరం కూడా సంఘములోనికి చేర్చబడ్డాం. ఈ చేర్చబడిన మనమందరికీ కూడా దేవుడు ఒక పేరు పెడుతున్నారు. ఏమని పెడుతున్నారంటే పరిశుద్ధులు అంటున్నాడు. మనం అందరం కూడా మరి పరిశుద్ధులుగా పిలువబడిన మనం అందరము కూడా పనికి మాలిన వారుగా ఉంటే దేవునికి ఇష్టమా అంటే ఇష్టం కాదు. మరి ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా పిలువబడిన మనం అందరము కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. రెండవది, ప్రియులైనటువంటి వారిగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎక్కడ అంటే సంఘములో పరిశుద్ధులుగా పిలువబడిన మనం అందరము కూడా ప్రియులైనటువంటి పిల్లలుగా మనం అలా ఉంటూ ఏం చేయాలని చెబుతున్నాడు? జాలిగల మనసును, దయాళత్వమును, సాత్వికమును, వినయమును, ఇవన్నీ కూడా సాటి సహోదరులుగా సంఘములో మనతో పాటు వ్యవహరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో మనం ఏం చేయాలి? ఇవన్నీ కలిగి మనం ఉండాలి. ఇలా కలిగి ఉన్నప్పుడు నిజంగా దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా మనం పిలువబడతాం. పరిశుద్ధులుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క బిరుదును మనం కాపాడుకుంటాం. అలా దయ చూపిస్తూ, అలా దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు వారు చెప్పినటువంటి ఆ దయకు అనుగుణంగా ఆనాడు మదర్ తెరెసా గారు చేశారు చూసారా? అలా చేసినటువంటి ఆమెకు ఒక బిరుదు ఇచ్చారండి. ఏంటది తెలుసా? ఎవరికన్నా తెలుసా? ఏమిచ్చారు? పద్మభూషణ్ అనే అవార్డు ఇచ్చారు ఆమెకి. ఎందుకు ఇచ్చారు పద్మభూషణ్ అనే అవార్డు? అసలు ఎవరికి ఇస్తారు? భారతరత్న కూడా ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు ఆమెకు అంటే ఆమెకున్నటువంటి ఆ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆమెకున్నటువంటి ఎదుటివారి పట్ల ఆమె చూపించేటటువంటి ఆ దయ కానీ, ఆ యొక్క జాలి కానీ, ఎదుటివారి పట్ల ఆమె చూపించేటటువంటి ఆ క్షమించేటటువంటి ఆ గుణము, ఆ ప్రేమ, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాలను స్వతహాగా మనము ప్రపంచానికి వెల్లడి చేస్తామో, అవి నచ్చినటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి పథకాలు అనేవి, ఇటువంటి గిఫ్ట్లు అనేవి మనకి ఇస్తుంది. ఇప్పుడు తండ్రి అనేటువంటి దేవుడు కూడా సంఘములో చేర్చబడిన మనకందరికీ కూడా ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటది? ప్రేమ కలిగి ఉండడం కాదు. ఇప్పుడు చదివాం మనం. ఏం చదివాం? చదవండి మళ్ళా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును అని పరిశుద్ధులు అని అంటున్నాడు. ఎంత గొప్ప బిరుదు ఇది అండి! పరిశుద్ధులు అన్నది ఎంత గొప్ప బిరుదు. ఇప్పుడు 100 మంది చెడ్డవారు ఉన్నారు. 100 మంది చెడ్డవారిలో నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా కనపడుతున్నావు అనుకోండి, ఎలా ఉంటుంది? మనకి ఎలా ఉంటుంది? బంగారు వస్త్రాలు ఒంటి మీద వేసుకొని నుంచున్నట్టు కనపడుతుంది, అవునా? మురికి వాడల్లోకి వెళ్ళిపోయి మంచి వైట్ వేసుకొని నుంచున్నావు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చూసే వాళ్ళందరికీ కూడా ఎంత పరిశుద్ధంగా ఉన్నాడరా అన్నట్టు కనపడుద్ది. అలాగే సంఘములో ఒక పరిశుద్ధుల క్యాడర్ మనకి ఇచ్చాడంటే అది ఎంత ఉన్నతమైందనంటే ఈ చూసే మనుషులు కనపడదు. ఎవరికి కనపడుద్ది అనంటే దేవునికి కనపడుద్ది ఆ పరిశుద్ధత. దానికి తగినటువంటి ఆ ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడా అని అంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకు అది సహాయపడుద్ది ఆ పరిశుద్ధత అనేది. లాస్ట్గా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. సమయం అయిపోతుందని మొహాలు మారిపోయాయి కదా. రెండో వర్తమానం ఉంది కదా, అది కూడా లేట్ అయిపోయింది అనుకోండి, ఇంకా మారిపోతాయి.
కాబట్టి రెండు విషయాలు చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం సొలొమోను గారు మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెననొందును. దయదృష్టి కలిగిన వాడు ఏం చేస్తాడంట? తన ఆహారములో కొంత ఎవరికి ఇస్తాడు? బేదలకు పంచి పెడతాడు. చూడండి, చాలామంది మన ఇళ్ళకు వారికి తినడానికి తిండి లేక మన దగ్గరికి వస్తే మనం ఏమంటాం? అప్పుడే వేడిగా అన్నం వండినా ఇంకా వండలేదమ్మా అన్నం అంటాం. అవునా కదా? చాలామంది ఉంటారు ఇలా. ఎందుకన్నానంటే దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతూ, నీకు దయదృష్టి కలిగి ఉంటే కనుక ఏం చేస్తావు? నీ ఆహారంలో కొంత ఆహారాన్ని లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి పెడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలామంది రీల్స్ చూస్తూనే ఉంటారు కదా. రీల్స్ చూస్తున్నారా? చూస్తారు కానీ చెప్పరు. ఎందుకనంటే మనం పరిశుద్ధులం కదా. సంఘంలోనికి చేర్చబడిన మనం అందరం కూడా పరిశుద్ధులం కనుక సంఘంలోకి వచ్చినప్పుడు అందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. రీల్స్ చూస్తున్నారంటే అందరు ఎట్టిట్టు అంటాం. బయటికి వెళ్ళినప్పుడు అడగండి, ప్రతి ఓడి చేతులు ఇలా పెట్టి ఇలా అంటూనే ఉంటాం. అవునా? రీల్స్లో చాలామంది ఇలా దయగలిగిన వారు వారికి ఉన్నటువంటి ఆస్తిలో కొంత సంపదను తీసుకెళ్ళి లేని వారికి, కాళ్ళు చేతులు లేని వారికి సహాయం చేయడం, బట్టలు ఇవ్వడం, రోడ్డు సైడ్ పడుకున్న వారికి దుప్పట్లు పంచిపెట్టడం, ఇలా ఆహారాన్ని కొంత ప్యాక్ చేసి ఇవ్వడం, ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేయడం వల్ల వారికి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అంటే డబ్బులు ఎక్కువే చేస్తున్నారు అనుకుంటున్నారా? అలా అనుకునే వారికే సొలొమోను గారు చెబుతున్నాడు అంత జ్ఞానంతో. ఏమని చెబుతున్నాడనంటే, ఇలా ఆహారంలో కొంత తీసుకెళ్ళి వారికి ఇవ్వడం వలన మనకి ఏమొస్తుందని చెబుతున్నాడు కింద విషయంలో అంటే, అట్టివాడు దీవెన నొందుతాడు. వాడికి ఇంకా దీవెన వస్తుంది అలా ఇవ్వడం వల్ల. లేని వారికి మనం మంచి హృదయంతో ఇచ్చామనుకోండి, మనకు దీవెన వస్తుంది. అదే లైక్లు వస్తాయని, షేర్లు వస్తాయని, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని అలా చేసామనుకోండి, వాడికి దీవెన రాదు. వాడికి ఏదో డబ్బులు ఎక్కువయ్యి అలా చేస్తే సోషల్ మీడియాలో నేను మంచివాడిని అనిపించుకోవచ్చు, కానీ డబ్బులు వస్తాయేమో కానీ దేవుని నుంచి మాత్రం వాడి దీవెన పొందడు. హృదయంలో ఉండి నేను చేయాలనుకుంటాను, ఇలా లేని వారు ఎవరైతే ఉన్నారో అలా వారికి సహాయం చేయాలని మంచి హృదయంతో అనుకున్నాడు అనుకోండి, వాడికి దేవుని నుండి దీవెన వస్తుంది. మనుషుల పట్ల మంచివాడు అనిపించుకున్నప్పటికీ కూడా దేవుని దృష్టి యందు వాడు మంచివాడు అనిపించుకోడు. ఎందుకనంటే వారి హృదయం మంచిగా లేదు. లైకుల కోసం, షేర్ల కోసం వీడియోలు తీసుకొని పెట్టుకుంటే దేవుని నుంచి దీవెన వస్తుందా? రాదు. మనుషుల నుంచి లైకులు వస్తాయి కానీ దేవుని నుంచి లైకులు రావు. కాబట్టి ఈ దయ నుంచి మనము దీవెన అందాలి అని అంటే మంచి హృదయంతో ఇచ్చేవారిగా ఉండాలి. ఆఖరిగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటను చూసుకుని దయను గూర్చి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి ఎందుకు కలిగి ఉండాలి మనము అంటే, మన తండ్రి కనికరం కలిగిన వాడు. కాబట్టి చదవండి. మీరును కనికరము గలవారై ఉండుడి. చాలండి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము కలిగి ఉండండి. ఎవరు చెబుతున్నారంటే, సాక్షాత్తు తండ్రికి కుమారుడైనటువంటి క్రీస్తు వారు శిష్యులతో ప్రస్తావిస్తున్నటువంటి మాట. ఏమని చెబుతున్నాడు అంటే, మీ తండ్రి కనికరము కలిగిన వాడు కనుక మీరును కూడా ఏం కలిగి ఉండాలి? కనికరము కలిగి ఉండాలి. కాబట్టి మరి కనికరం కలిగి ఉందామా? సమాజంలోనే నీ తండ్రి ఎంత నీతిగా ఉన్నప్పుడు నువ్వు కూడా నీతిగా బ్రతకాలరా అని మన పిల్లలకి చెబుతున్నప్పుడు, మరి పరిశుద్ధులుగా పిలువబడి తండ్రికి కుమారులుగా పిలువబడుతున్నటువంటి మనకు కూడా ఒక తండ్రి చెప్పాలి కదా. తండ్రి చెప్పాడు పాత నిబంధనలో, తన కుమారుడిగా ఈ లోకంలోనికి మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు వారు కూడా చెబుతున్నాడు. ఏమనంటే, మీ తండ్రి దయగలిగిన వాడు, మీ తండ్రి కనికరము కలిగిన వాడు కనుక మీరు కూడా కనికరము కలిగి, దయగలిగి, ఇంకా జాలి కలిగి, ఎదుటివారికి మనకున్న దాంట్లో సహాయం చేసేటటువంటి స్థితిలో మనం ఉండాలని సంఘములో ఉన్న వారందరికీ కూడా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరలా వచ్చేవారం అవకాశం ఇస్తే మంచితనాన్ని గురించి చూద్దాం. మంచితనాన్ని గురించి చాలా మంచి మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒక మంచితనం అనేది ఎలా ఉంటుందనంటే, ఒకటి
మనుషుల ముందు కనపరిచే మంచితనం ఉంటుంది. అవునా? మనుషుల ముందు కనబడేటటువంటి మంచితనం ఎలా ఉంటుందనంటే పైకి చేస్తాం చేతులతో, కానీ హృదయంలో ఎలా ఉంటుందనంటే ఇచ్చినటువంటి ఆ యొక్క మంచితనానికి లోపల అంత కల్మషం ఉంటుంది చాలామందికి అండి. కాబట్టి అటువంటి మంచితనాన్ని గురించి మరలా వచ్చే వారం సమయం ఉంటే మాట్లాడుకుందాం. ఈ వారం నేర్చుకున్నటువంటి ఈ దయను గురించి నేర్చుకున్నాం కదా. కాబట్టి ఎంత దయ కలిగి మనం ఉంటే దేవుని నుంచి అంత దీవెన మనం పొందుకుంటాం. ఈ సమయం ఇచ్చినటువంటి సేవకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు శ్రద్ధగా ఉన్న మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.